అయితే సంవత్సరాలు గడుస్తూ ఉండగా మనకు 2 విషయాలు బాగా తెలుసు. 30 ఏండ్లు ఈ ప్రార్థన ఉద్యమము, ఇది ఇంకా ఏ డినామినేషన్ ఒకటి చేయుడు. మనం కర్మలు ప్రార్థన ఎందుకు చేస్తాము? ఆమె కడుపు నొప్పి వచ్చింది, ఈయనకు ఆపరేషన్ అయింది, గుండెపోటు వచ్చింది, ఇటువంటి చెయ్యం మనం. సార్వత్రిక సంఘము యొక్క అత్యవసర ఆధ్యాత్మిక అవసరత కొరకు మాత్రమే ప్రార్థన చేస్తాం. యెజబెలు ఆత్మను తరిమి కొట్టడానికి మాత్రమే ప్రార్థన చేస్తాం. ఇంకా ఏ ప్రార్థన కూడా చేయం. కర్మెలు ప్రార్థన టైంలో నాకు మళ్ళీ ప్రేయర్ స్లిప్స్ వస్తాయి. అంకుల్ మా ఆయన మారాలని ప్రార్థన చేయండి అంటే వాళ్ళకి ఇంకా దర్శనం లేదు. మా అబ్బాయి బాగోలేడు, యాక్సిడెంట్ అయింది, ప్రార్థన చేయండి. మా అమ్మాయికి పెళ్ళి కావాలని, మా అబ్బాయికి ఉద్యోగం రావాలని ప్రార్థన, ఇవన్నీ అడుగుతుంటారు. మేము చేయం. దాని కొరకు శనివారం చేస్తాం, గురువారం చేస్తాం, ఇంకో రోజు చేస్తాం. ఈరోజు మాత్రం ఇంకా రెండో పాయింటే లేదు. యెజబెలు అనే దురాత్మ యొక్క దాని కార్యముల యొక్క అంతు చూడడమే ఏకసూత్ర కార్యక్రమం, ఏకసూత్ర ప్రార్థన. ఇంకా రెండోది లేదు. దాని అంతు చూడాలి. యెజబెలు కార్యములను లయము చెయ్యాలి. యెజబెలు ఆత్మ యొక్క కార్యాలు ఏమిటి అంటే, అబద్ధ బోధల చేత సంఘమును నింపివేయడం. అబద్ధ ప్రవక్తలను ఆనాడు యెజబెలు రాణి పోషించింది. అబద్ధ బోధకులను ఇవాళ యెజబెలు అనే దెయ్యం పోషిస్తుంది. ఆ రోజున 850 మంది అబద్ధ ప్రవక్తలు రాజభవనపు బొక్కసంలో నుండి జీతాలు తీసుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ కన్ఫ్యూజన్లో నింపేశారు. కన్ఫ్యూజన్తో, తికమకతో నింపేశారు. ఇవాళ యెజబెలు దురాత్మ ఏం చేస్తుందంటే, అసత్య బోధలు చేసే వాళ్ళను ఆర్థికంగా బలపరుస్తూ ఉంది. కాబట్టి ఆర్థికంగా బాగున్నంతసేపు ఎవడు స్వపరీక్ష చేసుకోడు. ఆర్థికంగా బాగున్నంత వరకు, వర్ధిల్లుతున్నంత వరకు, ధనవంతుడిగా ఉన్నంత వరకు ఒకవేళ నేను తప్పు చేస్తున్నానేమో అనే ఆలోచనకు ఎవడూ రాడు. ఏమనుకుంటాడు మనిషి ఎప్పుడైనా, నేను చాలా మంచి సిద్ధాంతంలో ఉన్నాను, సత్యంలో ఉన్నాను, నేను ఒప్పులో కుప్పను, దేవుని దృష్టికి నేను ఇష్టడను కాబట్టి ఇన్ని డబ్బులు వచ్చేసినాయి. ఇన్ని బంగళాలు, కార్లు, డబ్బులు ఎందుకున్నాయి నాకు? దేవునికి ఇష్టండి కాబట్టి. మరి మీకేమో ఇళ్ళు, బంగళాలు, కార్లు, మీకు కోట్ల రూపాయలు లేవు కదా. దేవుడు మీకు డబ్బులు ఇవ్వలేదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేదు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇంత ఆస్తులు ఉన్నాయి అనుకుంటాడు తప్ప, ఒకవేళ నేను తప్పు బోధ చేస్తున్నానేమో, సత్యానికి విరోధంగా నేను బోధ చేస్తున్నానేమో అనే కాన్సెప్ట్కు రాడు. అసలు అంతకన్నా ముందు బోధలన్నీ సమానము కాదు, బోధలన్నీ ఏకము కాదు, బోధకులందరూ సమానము కాదు, అందులో అబద్ధ బోధకులు కూడా ఉంటారు అని మనకు 2వ పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది. చాలామందికి ఆ కాన్సెప్టే లేదు. చెవిని పడే ప్రతి బోధ సత్యం కాదు. బైబిల్ తీసుకొని చెప్పగానే అది సత్యము
కాదు. ఇది మనకు దేవుడిచ్చిన ఇంకొక ప్రత్యక్షత. అందరూ ప్రసంగికులు, క్రైస్తవులు, పాస్టర్లు అందరూ ఎక్కడి నుంచి మూలవాక్యం తీసుకొని ప్రసంగం చేస్తారండి? బైబిల్ నుండా, రామాయణం నుండా, బైబిల్ నుండా, ఖురాన్ నుండా? బైబిల్ నుండే. బైబిల్ నుండి మూలవాక్యం ఎత్తుకొని చెప్పినంత మాత్రాన అది సత్యబోధ కాదు. బైబిల్ కొటేషన్లు ఇచ్చినంత మాత్రాన అది సత్యం కాదు. ఇది మన సంఘానికి దేవుడిచ్చిన ఇంకొక ప్రచండమైన ప్రత్యక్షత. ప్రచండమైన ప్రత్యక్షత. జస్ట్ బికాజ్ యూ కెన్ కోట్ మెనీ వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్, ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ప్రీచింగ్ ద ట్రూత్. బైబిల్లో అన్ని వచనాలు కొటేషన్ ఇచ్చి నువ్వు తప్పు బోధ, అబద్ధ బోధ చేయవచ్చు, చేసే అవకాశం ఉంది. వాక్యములోని కొన్ని వచనాలు ఎత్తినాక అది అబద్ధం ఎలాగవుతుందండి? బైబిల్ అబద్ధమా అంటే దేవుడు మనకు బయలుపరిచిన సత్యం ఈనాటికి కూడా 2026 7వ తారీఖు ఈ రోజు కూడా చాలామంది ప్రసంగికులకి ఈ సంగతి తెలీదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద ప్రీచర్స్, బోధకులలో ఎక్కువ పర్సంటేజ్కి ఇది తెలీదు. బైబిల్లో నుంచి ఏదన్నా చెబితే అది సత్యమే అనుకుంటున్నారు. వాక్యములోని ఒక ముక్క సత్యము కాదు, వాక్య సారాంశమే సత్యం. వాక్య సారాంశము మాత్రమే సత్యం. బైబిల్లో నుండి ఒక ముక్క తీసుకుంటే అది సత్యము కాదు అనే ఒక ముఖ్యమైనటువంటి ప్రత్యక్షత దేవుడు మనకిచ్చాడు. కనుక అన్ని డినామినేషన్లు బైబిల్లోని ఒక్కొక్క ముక్క తీసుకుంటారు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం 1:1 నుండి ప్రకటన చివరి మాట వరకు పూర్తిగా సంపూర్ణంగా వాక్యములోని సారాంశాన్ని మనము మధించి వెలికి తీసినప్పుడు దానినే ఎవరిని పిలుస్తాం? సత్యం. ఆ సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యమని యేసయ్య ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సత్యమందు ప్రతిష్ఠితులు కాలేదు కనుకనే వాక్య సారాంశమే కావాలి కానీ ఏదో మూలకున్న ఒక వచనం కాదు అనే ప్రత్యక్షత లేదు కనుకనే ఇన్ని డినామినేషన్లు పుట్టుకొచ్చినాయి. ఆ ప్రత్యక్షత లేకుండా చేసింది ఎవరంటే మళ్ళీ యెజబెలు. కనుక దాన్ని తరిమేయాలి. దేవుని ప్రజలందరూ ఒక్క బోధలోకి రావాలి. ఇది మనము మానవ జ్ఞానముతో చేసిన ఆలోచన ఇది? అవునా? కాదు. కాదని ఎట్లా చెప్పగలం? లేఖనాలలో యేసు ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం దయచేసి 17వ వచనం చదవండి దయచేసి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయబడి దేవుని బిడ్డలారా 21లో వారు మన యందు ఏకమై ఉండవలెనని. సత్యమందు ప్రతిష్ఠ చేయబడి సత్యములో వాళ్ళందరూ ఏకమై ఉండాలి. యూదా పత్రికలో 3వ వచనంలో యూదా కూడా మిమ్మను వేడుకొనుచు రాయవలసి వచ్చనన్నాడు. ఏంటది? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధ కొరకు మీరు పోరాడవలే. అంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడని బోధలు చాలా వచ్చేసినాయి. ఈ నానా విధములైన కల్పిత బోధలు కాదు, ఒరిజినల్గా అపొస్తలులకు దేవుడు బయలుపరిచిన ఆ బోధ, దాని కొరకు మనం పోరాడాలి. తర్వాత ఎఫెసీ పత్రిక
11, 12 మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది. విశ్వాస విషయములో అంటే నమ్ముచున్న సిద్ధాంత విషయములోను, నమ్ముచున్న సిద్ధాంత విషయంలో. అయ్యా నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. కృపావరాలు ఉన్నాయని నేను నమ్ముతున్నా, లేవని నువ్వు నమ్ముతావు. నమ్మొచ్చు, ఎవరి నమ్మకం వాడిది. స్వస్థతలు జరుగుతాయని నువ్వు నమ్ముతున్నావు, స్వస్థతలు లేవని నేను నమ్ముతున్నా. నా నమ్మకం నాది, నీ నమ్మకం. ఇట్లా ఫాల్తు మాటలు మాట్లాడడానికి కుదరదు. అందరూ ఒకటే నమ్మాలి. దేవునికి స్తోత్రం. కృపావరాలు ఆగిపోయినాయి అనేది సత్యమైతే అందరూ చచ్చినట్టు అదే నమ్మాలి. కృపావరాలు కొనసాగుతున్నాయి అనేది సత్యమైతే చచ్చినట్టు అందరూ అదే నమ్మాలి. మనకు వేరు వేరు విశ్వాసాలు ఉండటానికి వీల్లేదు. అందరూ ఒకే విశ్వాసం కలిగి ఉండాలి అనేది ఎవరు చెబుతున్నారు? పౌలు భక్తుడు చెబుతున్నాడు. కాబట్టి యోహాను 17:17, ఎఫెసీ పత్రిక 4:12, తర్వాత యూదా పత్రిక 3:1. 2 లేక 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచాలి. అందరూ భూమండలంలో ఉండే విశ్వాసులందరూ ఒక్క బోధలోనే ఉండాలి. ఇది దేవుని చిత్తం, యేసయ్య చిత్తం, యేసయ్య కాంక్ష, యేసయ్య ఆశ, యేసయ్య ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ. అందరూ ఒకటి కావాలంటే ఈ దెయ్యం వచ్చింది సంఘంలోకి. ఒక్కొక్కడు బైబిల్ చదివేటప్పుడు ఒక్కొక్క రకంగా అరే ఇది కరెక్ట్ కదా అనిపించేటట్టు చేస్తుంది. భట్కాయించిపోతాడు వాడు, దారి తప్పి పట్టాలు తప్పి వెళ్ళిపోతాడు. అలాగా ఇన్ని డినామినేషన్లు పుట్టిన. ఎల్ఎన్జి వైటమ్మ గారు వాక్య పరిశోధన చేసేటప్పుడు 4 అని ఆజ్ఞ ఆమెకు ఆకాశంలో దర్శనం కనపడ్డదట. 4వ ఆజ్ఞ చుట్టూ రౌండ్ గీసినట్టు కనపడ్డదట. అదేంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించము. 4th కమాండ్మెంట్ 10 కమాండ్మెంట్స్లో. ఆ దర్శనాన్ని బట్టి ఆమె ఇది కరెక్ట్ ఉన్నట్టుంది అనుకొని ఆ లైన్లోకి వెళ్ళిపోయి దానికి అనుకూలమైన బోధలన్నీ పోగు చేసుకొని ఇంకా ఎంత భక్తిపరులమైన ఎంత పరిశుద్ధులమైన శనివారం విశ్రాంతి దినం పాటించకపోతే పరలోకం చేరము అని సిద్ధాంతంలో కూలబడింది అక్కడ పోయి. అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర వాడు భట్కాయించాడు దుష్టుడు. ఆ దురాత్మ పేరు యెజబెలు. నేను చెప్తున్నాను, దెయ్యం మనకి దగ్గరికి ఎప్పుడు వస్తుందంటే బైబిల్ బాగా చదివితే రాదేమో అనుకుంటాం మనం. బైబిల్ చదివేటోళ్ళ దగ్గరికే వస్తుంది. బైబిల్ నువ్వు చదివేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో చదవాలి. నీ మానవ జ్ఞానంతో చదివితే యెజబెలు ఆత్మ దూరి నేను తప్పకుండా పక్కదారి పట్టించే అవకాశం ఉంది. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా బైబిల్ చదివితే మనకి ఏం దొరుకుతుంది? అక్షరం దొరుకుతుంది, ఆత్మ దొరకదు. అప్పుడు మనం ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా చచ్చిపోతాం. కాబట్టి ఇంత పెద్ద భయంకరమైనటువంటి జటిలమైన సమస్యాపూర్వకమైన పరిస్థితి ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజంలో నెలకొని ఉన్నది. ఈ సంగతి చిన్న వాళ్ళమైన మనకు దేవుడు బయలుపరిచాడు. మనకు పెద్ద